యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోని లోతైన ఆధ్యాత్మికమైన పారమార్థికమైన విషయాలను మనము ధ్యానము చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా పొందే లాభాలను మనము ధ్యానం చేద్దాం. 7 లాభాలు చాలా ఉన్నాయి, వాటిలో ప్రాముఖ్యమైనవి మనము ధ్యానము చేద్దాం. సామెతలు 23వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును జీవమును దాని వలన కలుగును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా ఒకటి జీవము. మనము నిర్జీవులము. క్రీస్తును అంగీకరించక ముందు మనము జీవోత్సవాలు లాంటి వారం, మృతమైన వారం. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనములో మీరు మీ యొక్క అపరాధములతో పాపములతో చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి మనము పాపములో చచ్చి ఉండగా దేవుడు మనలను బ్రతికించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి జీవము. రెండవది ఘనత. గాడిద యేసునందుకు తీసుకొని రాబడినప్పుడు దాని క్రింద దాని మీద బట్టలు వేశారు. కట్టబడిన గాడిద, ఊరి వెలుపల ఉన్న గాడిద, బంధింపబడిన గాడిద ఎప్పుడైతే దాని యొక్క సంఖ్యలను, దాని బంధకాలను విడిపించి యేసు నొద్దకు తీసుకొని రాబడినప్పుడు దానికి ఘనత వచ్చి ఉన్నది. ఆ విధంగానే మనము యేసుక్రీస్తును విశ్వసించిన కారణాన దేవుడు మనకు ఘనత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలముగా దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని దేవుడు మనకిచ్చినాడు. కాబట్టి ఈ ఘనత ఎంతో శ్రేష్టమైనది. మూడవదిగా ఐశ్వర్యమును. కాబట్టి మనకు బాహ్య రూపకంగా ఐశ్వర్యం లేకపోవచ్చు. అందుకే పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, మంటి ఘటాలలో దేవుడు మహిమ ఐశ్వర్యాన్ని ఉంచి ఉన్నాడు. కాబట్టి రక్షింపబడు వారి పట్లను, మేము నశించు వారి పట్లను క్రీస్తు సువాసనై ఉన్నాము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఒకటి జీవం. కాబట్టి జీవము కావాలంటే జీవాధిపతి అయిన యేసునొద్దకు వచ్చి యేసునందు విశ్వాసం ఉంచితే, అనగా యేసయ్య నా పాపం కోసం చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడు, మరణించి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. కాబట్టి మనకు జీవం కావాలంటే జీవాధిపతి, జీవాన్ని ఇచ్చే జీవ ప్రదాత అయిన యేసునొద్దకు వస్తే ఆయన జీవాన్ని ఇస్తాడు. రెండవది ఘనత ఇస్తాడు. కాబట్టి సాతాను పిల్లలం, అపవాది పిల్లలం. కానీ దేవుడు మనలను విమోచించి మనలను తన సొత్తుగా, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనలను
ఆయన అంగీకరించాడు. మూడవదిగా ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే బాహ్య ఐశ్వర్యము కాదు, మనము మరి ఐశ్వర్యవంతుడైన, అందుకే మన ప్రభు పేరు శ్రీమంతుడును అద్వితీయ దేవుడునైనా ఆయనను మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఐశ్వర్యవంతుడు ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఎందరో ఆత్మీయంగా దరిద్ర స్థితిలో ఉన్నవారికి దేవుడు మనలను ఆ యేసుక్రీస్తు ఐశ్వర్యాన్ని చాటి చెప్పటానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచినాడు. ఇది మొదటిదిగా. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనము పొందే లాభము. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. కాబట్టి దీర్ఘాయుష్యు మనము పొందాలంటే అది మన మంచి క్రియల ద్వారా, మన భక్తి ద్వారా మనము పొందేది కాదు. కేవలము దేవుని కృప, మానవ ప్రయత్నం, మానవ విధి నాణ్యతకి రెండు వైపులు లాంటిది. ఒకటి బొమ్మ దేవుని కృప, రెండవది బొరుసు మానవ ప్రయత్నం, మానవ విధి. కాబట్టి ఆయన కృప, మన యొక్క విధేయతను బట్టి దేవుడు మన ఈ లోకములో ఆయన కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఎందరో చనిపోతుంటే, ఎందరో ఈ లోకంలో నుంచి కాలగర్భంలోకి వెళ్ళిపోతుంటే దేవుడు మనలను ఆయన సజీవులనుగా ఉంచాడంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన కటాక్షం, ఆయన యొక్క కరుణ మన మీద ఉంది. కాబట్టి మనం ఈ దినాన ఆయుష్ కలిగి బ్రతుకుచు ఉన్నాం. మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా పొందే లాభం. కీర్తనలు 103:17 వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కారణాన ఆయన కృప, ఆయన నీతి మన తదనంతరము కూడా మన పిల్లల మీద అది నిలుచును. కాబట్టి దేవుని పిల్లలు, మరి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మన తదనంతరము వారు కొనసాగుతూ ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. కాబట్టి ఇక్కడ ఫలించుట అనగా ఆ తిమోతికి విశ్వాసం, వారి తల్లి యునీకికి విశ్వాసం, మరి అవ్వ లోయలో నుంచి ఆ విశ్వాసం వచ్చింది. కాబట్టి మన యొక్క విశ్వాసం అదేవిధంగా మన పిల్లల మీద, ఆ పిల్లలు వారి పిల్లల మీద ఈ విధంగా కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఇది మూడవదిగా మనము చూచున్నాము. నాలుగవదిగా సామెతలు 1వ అధ్యాయం 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, ఆయన తెలివిని ఇస్తాడు. దావీదు 119వ కీర్తనలో ఆయన రాస్తూ, దేవా నేను నీ ధర్మశాస్త్రములను ధ్యానిస్తూ ఉన్నాను, అవి నా యొక్క శత్రువుల కంటే మించిన జ్ఞానము, బోధకులందరికంటే విశేష జ్ఞానము, అంతేకాదు వృద్ధులందరికంటే విశేష జ్ఞానాన్ని నీవు నాకు ఇచ్చావు. కాబట్టి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ఆయన ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చాడు. యాకోబులు అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను విశ్వాసముతో అడిగితే నేను ఇస్తానన్నాడు. కాబట్టి ఇది నాలుగవదిగా. ఐదవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట 14వ అధ్యాయం సామెతలు 26వ వచనములో బహుధైర్యము పుట్టించును. కాబట్టి ధైర్యము మనము పొందాలంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎవరైనా మాటలు చెప్తే వస్తుందా? లేకపోతే ఎవరైనా మరి మనకు అస్తమానము వారి దగ్గర ఉండడం ద్వారా ధైర్యాన్ని పొందుతామంటే కానే కాదు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట ద్వారా మనము ధైర్యాన్ని పొందుతాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనములో ఆదిమ సంఘములో సన్హెద్రిన్ సభలో పేతురు యోహానుల
ధైర్యాన్ని చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. కావున ఈ ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చిన్న పాప, నీవు గలిలయుడగు యేసుతో ఉన్నావు కదా. ఇంకొక చిన్న పాప, నీవు నజరేయుడగు యేసుతో ఉంటివి కదా అంటే, అబ్బే నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని బొంకిన అబద్ధమాడిన పేతురు ఆయన పునరుత్థాన శక్తిని పొందిన తర్వాత పరాక్రమశాలి అయి ఆ సన్నిధిని సభ ఎదుట ధైర్యంగా యేసయ్యను గురించి మాట్లాడగలిగారు. కాబట్టి పిరికితనము కలిగిన వారికి పరలోకం లేదు. కాబట్టి పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు మరి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ధైర్యాన్ని పొందుతాం. ఆరవదిగా కీర్తన 31:19 యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఆయనను ఆశ్రయించు వారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన కోసం సిద్ధపరిచాడు, ఆయన దాచిపెట్టాడు. తల్లిదండ్రులు తమ దగ్గర డబ్బు ఉంటే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడంటే అవి అత్యవసరమైనప్పుడే వాటిని తీస్తారు. ఆ విధంగానే దేవుడు మన కోసం ఆయన కొన్ని మేలులు, కొన్ని దీవెనలు ఆయన దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి ఆయన సమయంలో వాటిని మనకు ఆయన ఇస్తాడు. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు ఆయన మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగింపచేస్తాడు. 7వదిగా సామెతలు 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఇర్మియా 2:13 ఇజ్రాయేలును గురించి దేవుడు నేరారోపణ చేస్తూ, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవ జలముల ఊటనైనా నన్ను విసర్జించారు. రెండవదిగా, వారు నిలువని తమ కొరకు బ్రద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలు జనాంగం దేవునిని విడిచి మరిచినప్పుడు వారు తమ కోసము తొట్లని, వాటిని నిలువని కారిపోయే వాటిని వారు తొలిపించుకున్నట్టుగా చూడగలం. యోహాను 4:14 అంటాడు, సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నేనిచ్చు నీళ్లు వానిలో నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును. కాబట్టి ఊరెడి నీటి బుగ్గ అది ఊరుతూనే ఉంటారు. యేసయ్యను నమ్మిన వారు, యేసయ్యను విశ్వసించిన వారు ఊరకుండలేరు. వారు ఊరకు ఉండరు కూడా. వారు ఇతరుల గురించి ప్రార్థన చేస్తారు, ఇతరులను ప్రేమిస్తారు, ఇతరులకు సువార్త చెప్తారు, ఇతరులకు వారు సన్మార్గాన్ని గురించి బోధిస్తారు. కాబట్టి యోహాను 8:13 అంటాడు, నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. జీవ జల నదులు పారును. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మరి మనం ఊరెడి నీటి బుగ్గగా, అంతేకాదు జీవ జల నదులు మనలో నుండి పొంగి పొరలి ప్రవహించి ఈ లోకాన్ని, ఎండిన మనుషులను తడిపి దేవుని యొద్దకు నడిపించే వారిగా ఉంటాం. కాబట్టి దీనంతటికి కారణం ఏదంటే మనము యెహోవా యందు భయము. రెండవది భక్తి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే కష్టం. కాబట్టి భయము మొదటిది. అందుకే కీర్తన 19:9 యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఈ మాటను మనము చూడగలం. ఆ విధంగా యెషయా 33:6 యెహోవా యందలి భయము ఐశ్వర్యము. కాబట్టి దేవుని యందలి భయము పవిత్రము, దేవుని యందలి భయము ఐశ్వర్యం. కాబట్టి భయము ఉండాలి, రెండవది భక్తి ఉండాలి. 2 ఎద్దులు ఉంటేనే ఆ బండి ముందుకు సాగుతుంది. ఆ విధంగానే మానవ జీవితంలో భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి అనగా మనం ప్రార్థన చేయడం, వాక్యము చదవడం, వాక్యము చెప్పడం, పాట పాడడం, చర్చికి వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, ఆరాధన చేయడం, ఇవన్నీ సత్కార్యాలు చేయడం, ఇవన్నీ భక్తి కిందికి వస్తాయి. కానీ భక్తి కంటే మించినది
భయం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నా ప్రవర్తన ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి ఆయనకు భయపడి మనము పాపము చేయకుండా జీవించాలి. పాపములో పడినప్పుడు ప్రభు యొక్క శరణును కోరి ప్రభు ఎదుట పశ్చాత్తాపపడి తిరిగి మనము లేవాలి, దావీదులాగా లేవాలి. కాబట్టి ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో 7 విషయాలను మనం తెలుసుకున్నాం. 1, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవము, ఘనత, ఐశ్వర్యాన్ని పొందుతాం. 2వదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దీర్ఘాయువును పొందుతాం. 3వదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన కృప, ఆయన నీతి మన తదనంతరం మన పిల్ల తరమున నిలుచును. 4వదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా తెలివి, వివేచన, జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. అడిగే వారందరికీ, విశ్వాసముతో ప్రార్థన చేసే వారందరికీ దేవుడు ఇస్తాడు. 5వదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా బహుధైర్యాన్ని పొందుతాం. 6వదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు దాచిపెట్టిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలను ఆయన సమయంలో ఇస్తాడు. 7వదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనలో నుండి జీవజల నదులు ఆయన పొంగి పొరలి ప్రవహింపే చేసేటట్టు చేసి అనేకులను కూడా రక్షణలోకి, తన యొక్క నిత్య రాజ్యములోనికి దేవుడు నడిపిస్తాడు. ఆ విధంగా మనం ఈ లోకములో మన యొక్క విధి ఏమిటంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో మరి జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ, మానవ కోటికి ఇదే విధి, అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి ఇదే విధి. కాబట్టి ఆ విధంగా మనము కలిగి భయము, భక్తి కలిగి జీవించుదాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.